ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు ఆత్మీయ ఆహారంగా మానవుడు ఎందుకు సృజించబడ్డాడు అని తెలియపరుస్తూ జీవగ్రంథం చెప్పేటువంటి కారకాల్లో మనిషి పరిపాలించటానికి సృజించబడినటువంటి వాడు. మనిషి పాలకుడుగా ఈ సృష్టిని పరిపాలించవలసినటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలనాధికారం అనేటువంటిది ఏ విధంగా త్రోవ తప్పింది, మరలా ఆ పరిపాలన మనకి ఎలాగ అందించారు అనేటువంటి విషయాల గురించి ఆదికాండం నుంచి కొన్ని విషయాలు మనం ప్రస్తావించినట్లయితే వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ఇంగ్లీష్ తర్జుమాల్లో క్రియేటెడ్ అన్నారు. గ్రీకు తర్జుమాల్లో బారా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ బారా అనేటువంటి పదము ఏమీ లేనటువంటి స్థితి నుంచి కలగచేయటం. అంటే ఏదో ఒక లోహం తీసుకుని వస్తువు తయారు చేయటం ఒక ఎత్తు అయితే, అసలు అక్కడ ఏమీ లేదు, అలాంటి ఏమీ లేనటువంటి శూన్యము నుంచి సృష్టిని కలగచేశారు అనేటువంటి అర్థము ఇది. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో వచ్చేటటువంటిది. అయితే ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టిని కూడా శూన్యము నుంచి కలగచేసినటువంటి దేవుడు మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషిని శూన్యము నుంచి కలగచేయలేదు. కారణం ఏమిటంటే, మనం ఇందాక అనుకున్నాం, మనం ఒక మట్టి ఉంటే కొండ చేయొచ్చు, ఒక లోహం ఉంటే బిందు చేయొచ్చు, ఇనుము ఉంటే బంగారం ఉంటే హారాన్ని చేయొచ్చు. అసలు ఏమీ లేని స్థితిలో కలగ చేయటమే క్రియేషన్ అన్నారు, దీన్ని బారా అన్నారు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేని స్థితి నుంచి మనిషి కలగలేదు. మనిషిని మాత్రం వస్తువుతో తయారు చేశాడు దేవుడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శూన్యము నుంచి సృష్టిని కలగ చేసిన దేవుడు మనిషిని మంటితో తయారు చేశాడు. మనిషిని శూన్యం నుంచి కలగ చేయలేదు. జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి మనం ఇదే ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఈ మాట జాగ్రత్తగా చూస్తే మహాసముద్రములను, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, వీటన్నిటినీ మాటతోనే దేవుడు కలగ చేశారు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికట మనిషిని మంటితో చేశారట. అంటే బారా అంటే శూన్యము నుంచి మనిషి కలగ చేయబడలేదు. 19వ వచనంలో మరొకటి చూస్తాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, అంటే 2 విషయాలు. ఒకటి మనిషి, 2 జంతువులు కూడా అవి శూన్యము నుంచి తయారు చేయబడలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనిషి మంటి నుంచి తయారు చేయబడ్డాడు, జంతువులు కూడా నేల నుంచి తయారు చేయబడ్డాయి. వాక్యం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సృష్టి క్రమంలో మరొకటి చూడొచ్చు. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 5 దినాలు ఏ సృష్టి అయితే జరిగిందో, మొదటి 5 దినాల్లో భూమిని, సూర్యుని, నక్షత్రాలను, లేకపోతే ఆయా వృక్షాలను, విత్తనాలు ఇచ్చే ఫలమిచ్చే చెట్లను అన్నిటినీ కలగచేసి ఈ 5 దినాల్లో ఒక మాటలో చెప్పాలి అంటే మనిషి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతని సౌకర్యవంతంగా ఉండటానికి ఏమేం కావాలో అన్నీ కలగచేశాడు దేవుడు. అంటే 5 దినాలు అయ్యేసరికి ఇక 6వ దినం మనిషి సృజించబడబోయేసరికి అతను వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలి. ఇక ఇది నాకు లేదు అని చెప్పడానికి వీల్లేదు. అలాగే దేవుని యొక్క సృష్టిలో మరొక విచిత్రం ఏంటంటే మొదటి నుంచి 5 తేదీల లోపల దేవుడు సృష్టిని అంతటినీ కలగ చేసేసారు. ఇక 6వ దినం మనిషిని కలగ చేసినటువంటి దినం వచ్చేసరికి ఇక అతను రావటం అతనికి ఏ కొదువ లేకుండా, అంటే చూడండి, మనం ప్రేమించిన వారు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి ఏం తక్కువ లేకుండా అన్నీ ఎలా ఏర్పాటు చేస్తామో దేవుడు మనిషిని సృజించినప్పుడట 6వ దినం వచ్చేసరికి మనిషిని సృజించేసరికి ఇక భూమి మీద ఏ లోటు లేకుండా మనిషిని కలుగ చేశారు. అయితే ఈ మనిషి సృజించబడుట్లో వ్యత్యాసం చూసాం కదా. మిగిలినటువంటి సృష్టి అంతటినేమో మాట చేత కలగ చేస్తే మనిషిని మాత్రం మంటి నుంచి దేవుని చేతి నుంచి కలగ చేయబడ్డారు. ఎందుకు ఈ వ్యత్యాసం అని అంటే మానవుడు మిగిలినటువంటి సృష్టికి అంతే ఉన్నతమైనటువంటి వ్యక్తి.
మనకి చాలా హిందూ ధర్మశాస్త్రాలు కానీ చాలా శాస్త్రాలు మనకి చెప్పేది ఏంటంటే సూర్యుడు దేవుడు, సముద్రము దేవుడు, భూమి దేవుడు అనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే ఆ సూర్యుని కంటే నువ్వే గొప్పోడు మనిషి, ఆ సముద్రం కంటే భూమి కంటే మనిషి నువ్వే గొప్పోడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ గొప్పగా కలగచేశాడు. దేవుడు మనిషిని కలగచేసినప్పుడు సూర్యుని కంటే, సముద్రం కంటే, భూమి కంటే, గ్రహాల కంటే, ప్రకృతి కంటే నిన్నే విలువైన వాడిగా సృజించాడు. ఎందుకంటే అవన్నీ మాట చేత కలగచేయబడ్డాయి. ఓ మనిషి, నువ్వైతే మాత్రం దేవుని చేతిలో మంటి నుంచి కలగచేయబడినటువంటి వాడు, నువ్వు సృష్టి నుంచి కలగచేయబడలేదు కదా. ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినటువంటి మాట మరొకసారి గుర్తు తెచ్చుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, కనుక దేవుని యొక్క స్వరూపమిచ్చి ఆయన తన స్వహస్తాలతో మనిషిని నిర్మించారట. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన 8వ కీర్తన 3వ చరణంలో కూడా వచ్చినప్పుడు మానవ సృష్టి ప్రత్యేకతను కీర్తనాకారుడు ఏమని చెప్తున్నారంటే, కీర్తన గ్రంథము 8వ సంకీర్తన 3వ చరణము, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అంటే వ్యత్యాసం ఏముంది? నక్షత్రాలకి, భూమికి, సృష్టికి, మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏమై ఉన్నది అని ప్రశ్నిస్తూ దానికి జవాబుగా 139వ సంకీర్తనలో 139వ సంకీర్తన 14వ చరణం చదువుతున్నాను చూడండి. 14వ చరణం, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసిందయ్యా. ఎందుకంటే నన్ను కలగచేసిన, నన్ను సృజించిన తీరనేటువంటిది నాకు బాగా తెలిసింది. ఎందుకంటే ప్రకృతిలాగా నన్ను కలగ చేయలేదు, ఈ భూమిలాగా నన్ను కలుగ చేయలేదు, సముద్రంలాగా నన్ను కలుగ చేయలేదు. ఎందుకంటే నన్ను కలుగ చేసినటువంటి తీరు చూస్తే భయమును ఆశ్చర్యమును, అంటే నా కొరకు ఎంత కేర్ తీసుకున్నావు, ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నావు అనేటువంటిది. అయితే ఈ క్రమంలో మనిషి కలగ చేయబడిన తీరుని మనం చూసాం. అయితే మనిషి కలగ చేయబడిన తర్వాత మనిషి ఎందుకు కలగ చేయబడ్డాడు మరొక ప్రశ్న. ఎందుకు మనిషి భూమి మీదకు వచ్చాడు? ఎందుకు ఆయన నేల మంటి నుంచి తీసి ఆయన తన జీవవాయువు నూదగా ఎందుకు మనిషిని జీవాత్మగా చేశారు అని అంటే 2 కారకాలు బైబిల్ చెప్తున్నాయి. ఒకటి, మనిషి భూమి మీద ఉండడానికి గల కారణము దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచటానికి. ఏ దేవుడైతే తన కలగ చేశాడో ఆ దేవునికి మహిమ తేవటానికి, ఆరాధించటానికే మనిషి భూమి మీద ఉన్నాడు. అందుకే స్తుతి చేయుట యెహోవాకి ఇష్టం, దేవునికి ఇష్టమైనటువంటి పని. మనిషి ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో, మనిషి ఎప్పుడైతే దేవుని గణపరుస్తున్నాడో, అప్పుడు దేవుడు అనుకుంటారు నేను చేసినటువంటి మనిషిని నేను చెప్పిన మాట వింటున్నారని. మొదటిగా ఆయన స్తుతించుట. రెండవ కారకం ఏమిటంటే, రెండవ కారకమే ఈరోజు మన పాఠం. మనిషి ఈ భూమిని ఏలాలి, పరిపాలించాలి. ఇందుకొరకు దేవుడు కలగచేశాడు. జాగ్రత్తగా గమనించండి. మనిషికి 2 కారకాలు. ఒకటి, దేవుని స్తుతించాలి. 2, భూమిని పరిపాలించాలి. భూమి అంటే దేవుడు ఏదైతే సృజించాడో వీటన్నిటిని కూడా మనిషి పరిపాలించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఆ క్రమంలో దేవుడు ఏం చేశారన్నట్లయితే, మొదటి అధ్యాయం 26వ వచనంలో మనం వచ్చేసరికి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అని పలికేను. ఏం చేయాలట? మనిషి ఏ భూమినైతే కలగ చేశాడో, ఏ భూమి మీద అయితే మనిషి ఉన్నాడో ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనిషి పరిపాలించాలట, ఏలాలి. అందుకొరకు దేవుడు మనిషిని కలగ చేశాడు. అందుకే అంటున్నారు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ఒక మాట దేనట, సమస్త భూమిని మనిషి పరిపాలించాలి. 28వ వచనం మరలా, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను.
చూడండి, ఒక స్పష్టత. ఓ మనిషి నేను ఎందుకు కలుగ చేశాను, ఈ భూమి మీద నువ్వేం చేయాలన్నట్లయితే ఈ భూమిని వేలవయ్యా, భూమి మీద ఉన్నటువంటి పక్షులే కానీ జంతువులే కానీ సమస్తాన్ని కూడా ఓ మనిషి నువ్వు పరిపాలించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ రెండు చూస్తున్నాం కదా, ఒకటి అంటున్నారు కదా, జంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర జలములను వీటన్నిటినీ పరిపాలించాలని ఒక మాట చెప్తే, రెండో మాటలు అంటున్నారు కదా, భూమిని జాగ్రత్తగా గమనించండి, ఈ భూమిని అంతటినీ కూడా పరిపాలించాలట. ఈ 26వ వచనం నుంచి 28వ వచనంలో 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 మాటల్లో మనం గమనించినట్లయితే అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని అని అంటున్నారు. అంటే ఈ మాట తర్జుమాల్లో ఏం చెప్పబడుతుందంటే, భూమి స్వభావాన్ని దాన్ని నిలిపిపెట్టి ఉంచు అంటే నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని అధికారములాగే నిలవబెట్టు, దాన్ని కోల్పోవద్దు, దాన్ని చేయిదాటనివ్వద్దు, అది నీ పరిధిలో ఉండేలాగే చేసుకో మనిషి అని దేవుడు చెప్పాడు. కానీ మనిషి ఆ స్థితిని కోల్పోయాడు అబద్ధం ఆడటం వలన. మనిషి అపవాది మాట వినటం వలన ఆ పనిని కోల్పోయారు. అందుకే దేవుడు మనిషికి ఆ మాట చెప్పేటప్పుడే దీన్నే ఇంగ్లీష్లో రిప్లెనిష్ అన్నారు. రిప్లెనిష్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, దాని యొక్క స్థితిని, పునఃస్థితిని అలాగే ఉంచు. ఏ స్వభావంతో నీకు అప్పగించానో అదే స్వభావంతో ఆ భూమిని, సృష్టిని నువ్వు కాపాడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే మనం చూస్తే మూడవదిగా దానిని లోపరుచు అన్నారు. లోపరచటం అంటే ఏమిటి? జయించటం. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని మనం లోపరుచుకుంటాం, అంతే కదా. యుద్ధం బలా వచ్చినప్పుడు ఎదుటి వారిని జయించి మనం లోపరుచుకుంటాం. అలాగా సృష్టినంతటిని కూడా అక్కడ లోపరచాలి. అంటే ఏదేను తోటలో కలగ చేయబడిన అవ్వ ఆదాములు ఏం చేస్తున్నారు ఏదేను తోటలో అంటే, చాలాసార్లు సండే స్కూల్ పాఠాల్లో మనం వినేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు? చక్కగా పళ్ళు తిన్నారు, చక్కగా విహరిస్తున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారని. అలా చేయట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు భూమిని పరిపాలించి లోబరిచి దాని ఉనికిని కాపాడుతున్నారు. అవ్వ ఆదాముకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే, ఏదేను వనంలో మీకు నచ్చిన పండు తినండి, ఇది ఒక్కటి తప్పించి అంతా తింటూ ఉండండి అని చెప్పలేదు దేవుడు. వాటన్నిటినీ ఇస్తూనే రిప్లెనిష్, సబ్జ్యూ అన్నారు. అంటే దీనిని పరిపాలించి లోబరుచుకుని ఏలండి అని చెప్పారు. అంటే ఏదేను తోటలో అవ్వ ఆదాములు చేసే పని ఏమిటంటే దాన్ని పరిపాలించుకుని లోబరుతున్నారు. గమనించండి. అంటే ఈ క్రమంలో దేవుడు వారికి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చారు, సామర్థ్యాన్ని ఇచ్చారు, వారికి ఒక దాన్ని ఏమంటారు, ఒక పరిధి ఇచ్చారు. మీరు ఏం చేయాలి అనేటువంటి ఒక పరిధి, స్పష్టత దేవుడుకున్నారు. మీకు ఇవ్వబడినటువంటి స్వభావాన్ని నువ్వు కోల్పోవద్దు. మనం చూస్తూ ఉంటాం, ఎవరికైనా మనం అనుకుందాం, ఒక తోట ఇచ్చామనుకో, అబ్బాయి ఈ తోటను తిను, ఈ తోటను బతుకు, అంతేగాని తోట మొత్తం మార్చేయకు, తోటను పెకలించేయకు, తోట రూపురేఖలు మార్చేయకు, తోటలాగా ఉంచు. అలాగ దేవుడు చెప్పినటువంటి మాట. అయితే ఈ క్రమంలో మానవుని యొక్క పరిపాలన విధానంలో ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వారిని తెప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అంటే అధికార విభజనలో దేవుడు ఎంత స్పష్టత ఇచ్చారంటే, ఆదామా నీకు ఇచ్చిన అధికారంలో నేను వేలు పెట్టను. నీకు నేనేం చెప్పాను? ఈ జంతువులను, చెట్లను, భూచరాలని, ఆకాశ పక్షులను, సమస్త భూమిని కూడా నువ్వు పరిపాలించన్నప్పుడు నేనెందుకు వేరు పెడతాను? నీ అధికారపు విభజనలో నేను నీకు ఇస్తున్నా. నువ్వేం పేరు పెట్టుకుంటావు నువ్వే పేరు పెట్టుకో. నీ పిల్లలకి ఎలా పేరు పెట్టుకుంటావో, నీకు అనుకూలమైన దేనికి ఏం పేరు పెట్టుకుంటావో ఆ పేరే పెట్టుకో. నేను పేర్లు పెట్టి నిన్ను పిలవమన్నాను. ఎందుకంటే అది నీ పరిపాలనలో ఉండాలి, నీకు లోబడి ఉండాలి, నీ చెప్పు చేతుల్లో ఉండాలి. నువ్వు పిలిస్తే అది పలకాలి కనుక నువ్వేం పిలుస్తావో అదే పిలు. దేవుని యొక్క ఆలోచన, సృష్టి ఆలోచనలో ఏదేను తోటలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఈ సృష్టికి నువ్వేం పేరు పెట్టుకుంటావో అదే పేరు పెట్టుకో. ఎందుకంటే అది నువ్వు పరిపాలించవలసింది. అది పిలిచినప్పుడు అదే రావాలి. ఎవరైనా చిన్న కుక్క పిల్లని పెంచుకున్నప్పుడు ఆ పెంచుకున్న వాళ్ళే పెట్టుకుంటారు పేరు. మనం వెళ్ళి మధ్యలో ఇంకో పేరు ఇట్టాం అనుకోండి, ఆ పేరు ఎడితే వాళ్ళకు పూర్తి అధికారం ఇచ్చినట్టు కాదు.
వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారో ఆ పేరుతోనే పిలుస్తుంది. రేపు అన్న రోజు ఆ పేరుతో అలవాటు అయిన తర్వాత వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఈ పేరు పెట్టి పిలిస్తే ఏ మూలన్నా పరిగెత్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే రూల్ ఓవర్, వారు పరిపాలిస్తున్నారు దాని మీద. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆ విషయంలో మనిషికి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. అయా నిన్ను పరిపాలించమన్నాను గనక, పరిపాలన దక్షత నీకేస్తున్నాను గనక నువ్వు ఏం పేరు పెట్టుకుంటావో నువ్వు అదే పెట్టుకో పేరు. నీ కొరకు ఇచ్చినవి, నీ కొరకు కలగజేసినటువంటివి ఇవన్నీ కూడా కనుక కలగజేసి వాటికి పేరు పెట్టి 20 వచనం అంటావు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, భూజంతువులకు కూడా ఆయన పేరు పెట్టారట. ఎలా పేరు పెట్టారు గమనించండి. పేరు అనేటువంటిది అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ పేరు అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించబడిందంటే నీ అనుకూలతను బట్టి నువ్వు పెట్టుకునేదే పేరు. ఒక్కోసారి మనం అంటాం ఇది పనికొచ్చేది, ఇది పనికిరాంది అని. అంటే నీకు ఉపయోగకరమైన దానికి పెట్టుకునేదే పేరు. అందుకే ఈ క్రమంలో చాలామంది బైబిల్ పండితులు దూరంగా ఆలోచించి చెప్పింది ఏంటంటే, ఇదిగో పలానా దానికి కుక్క అని పేరు పెట్టావు అంటే అది విశ్వాసం కలదని దానికి ఆ పేరు పెట్టుకున్నావు, ఆ పేరు కదా. రకరకాలైనటువంటి జంతువులు, ఇదిగో దీనికి గుడ్లగూబ అని పేరు పెట్టావు, అది తెలివైనటువంటి పక్షిగా నువ్వు నామకరణం చేశావు. ఇదిగో వడిగా పరిగెట్టేదానికి గుర్రం అని పేరు పెట్టావు కదా, స్పీడ్గా పరిగెట్టేటటువంటిది. మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఒక 4 జంతువులు ఉన్నాయనుకుందాం, 4 ఆవులు ఉన్నాయనుకుందాం. ఆ 4 ఆవులకి కాపర ఏం పెట్టుకుంటాడు, అందులోనే వాడికి పాలు ఇచ్చేది ఏదో, సోమరిపోతేదో, తిండి తినేదేదో వాడికి తెలిసిపోద్ది, వాడు పేరు పెట్టుకుంటాడు. ఆ రకంగానే పేరు పెట్టుకుంటాడు. అలాగా మనిషి పంది అన్నాడు, దాన్ని తిండి తినడానికి ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తుందో దాన్ని పంది అన్నాడు మనిషి. అంటే దాని స్వరూపాలను బట్టి మనిషి గమనించి పెట్టుకున్నటువంటి పేర్లు, ప్రతిదానికి కూడా ఆయా విధంగా ఉపయోగార్థమైనటువంటి పేర్లు మనిషికి పెట్టుకున్నారు. ఈ క్రమంలో జరిగింది ఏంటయ్యా అన్నట్లయితే 16వ వచనంలోకి వచ్చేసరికి 2వ అధ్యాయము 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలము నువ్వు తినకూడదని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. వీటన్నిటితో పాటుగా దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచేటటువంటి క్రమంలో ఒక సరిహద్దును కూడా ఏర్పాటు చేశారు. అయ్యా నీకు ఏది కావాలంటే అది నీకు ఇచ్చాను, అధికారాన్ని ఇచ్చాను, నువ్వు